అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 5వ వచనాన్ని మనం నిన్నటి నుండి విశ్లేషణ చేసుకుంటున్నాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది, అయితే చీకటి దానిని గ్రహించకుండా ఉంది. ఇది 5వ వచనం. 4 వచనాల వరకు మహోన్నతమైన లోగోస్ దివ్య లక్షణాలను ప్రస్తావించిన యోహాను 5వ వచనంలో ఒక ప్రతిఘటనాత్మకమైన నెగిటివ్ ఆస్పెక్ట్ని తెర మీదకి తీసుకొని వస్తాడు. నిన్నటి దినం మనం 2 ప్రత్యేక పదాలను, అంటే ప్రకాశించుచూ ఉన్నది, గ్రహింపకున్నది, ఈ 2 ప్రత్యేక పదాలను గ్రీకులో అయితే పైనయి అంటే ప్రకాశించుతూ ఉన్నది ఫైనయి, గ్రహింపకున్నది కాటెలాబాన్. ఈ 2 ప్రత్యేకంగా ఆ 2 పదాలని మనం విశ్లేషణ చేసుకున్నాం. ఇవాళ మరొక పార్శ్వంలోనికి మనం వెళ్దాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే అమ్మ ప్రసన్నమ్మ, అలాగే ప్రియ సోదరులు ఇమాన్యుల్ రెబ్బా గారు, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. యానివర్సరీ రోజు అద్భుతమైన సందేశాన్ని ఇప్పటికీ హృదయంలో అది ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. అద్భుతమైన సందేశాన్ని వారు అందించారు. వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. సో ప్రకాశించుతున్నది, గ్రహింపకున్నది, జస్ట్ రీక్యాప్ అన్నమాట. ఫైనయి, కాటెలాబెన్, ఇవి గ్రీకు పదాలు. సరే, వాటిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. యోహాను లోగోస్ యొక్క ప్రకాశ ప్రసరణను గురించి మాట్లాడుతూ నిరంతరమైనది, అంతరాయరహితమైనది, అచంచలమైనది అనే ఆ 3 భావనలకు సమమైన ఫైనయి అనే పదాన్ని వాడాడు అని చెప్పుకున్నాం. అంటే ఈ ప్రకాశం నిరంతరాయంగా, అంతరాయరహితంగా, అచంచలంగా జరిగే ఒక ప్రక్రియ, నిత్య ప్రక్రియ, దానికి సమమైన ఫైనయి అనే పదాన్ని వాడాడు అని చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేసుకోవడానికి. అలాగే కాటెలాబెన్, గ్రహించలేకపోవటం, జయించలేకపోవటం. అంటే దానిని పట్టుకొని, దానిని జయించి, దాన్ని ఆర్పివేసే ప్రయత్నం చేసిన చీకటి ఎలాగూ ఘోర వైఫల్యానికి గురైందో, మళ్ళీ ఈ ఘోర వైఫల్యం ఒక నిరంతర ప్రక్రియగానే, అంటే ప్రయత్నం వైఫల్యం ఆ చీకటి లక్షణంగా మనం పేర్కొన్నాం. ఇవాళ మరొక కోణంలోనికి ప్రవేశిద్దాం. ఇక్కడ ప్రత్యేకంగా ఆది కాండాన్ని మనం అధ్యయనానికి ముందు పెట్టుకుందాం. ఎందుకంటే యోహాను సువార్త మొదటి వచనాలను మనం అధ్యయనం చేసుకున్నప్పుడు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అసలు వాటన్నిటికంటే ఆది యందు అనే మాట, బెరేషిత్, ఇది ఆది కాండంలో. ఆర్కే, ఇన్ ద బిగినింగ్, ఎన్ఆర్కే, ఇన్ ద బిగినింగ్. అంటే యోహాను సువార్తను అలా ఓపెన్ చేయగానే మనకు ఆది కాండం ధ్వనిస్తుంది మనసులో అని దాని గురించి చెప్పుకున్నాం. అందువలన ఖచ్చితంగా ఆది కాండంలో ప్రస్తావన చేయబడిన వెలుగుకు, యోహాను సువార్తలో యోహాను వ్యక్తపరిచిన వెలుగుకు మధ్య ఉన్న మౌలిక వ్యత్యాసాన్ని మనం గ్రహించితేనే యోహాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. బిడ్డలు కిరణ్ కుమార్, అలాగే ప్రియబిడ్డ మర్నాథ కుమార్, మళ్ళీ రవికుమార్ విప్పత్తికి బిడ్డలు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆదికాండం దగ్గరికి వెళ్దాం.
ఆదికాండ ప్రారంభం ఎలా ఉంటుందంటే, అధ్యయనం కోసమే చెబుతున్నాను. ఇది అధ్యయనం కోసమే, అది కూడా అకాడమిక్ స్థాయిలో చెబుతున్నాను. విశ్వాసాన్ని అస్థిరపరచుకోవద్దు, స్థిరపరచుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండంలో అంధకారం, అగాధం, ఆత్మ సహ అస్తిత్వాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. మళ్ళీ చెబుతున్నా, అగాధ జలముల మీద అంధకారము ఆవహించి ఉన్నది, ఆత్మ అల్లల్లాడుతూ ఉన్నది. సో ద డీప్ అండ్ డార్క్నెస్, రెండు, డీప్ అండ్ డార్క్నెస్. మళ్ళీ రువాక్, ఆత్మ. ఈ మూడు సృష్టి ప్రారంభానికి ముందు లేక విశ్వ ఆవిర్భావానికి ముందు సహ అస్తిత్వంలో ఉన్నాయి అని చెబుతారు. సహ అస్తిత్వంలో ఉన్నాయి అంటే వెలుగుకు పూర్వమే చీకటి ఉనికిలో ఉంది. డీప్, అగాధం అయితే డీప్, అయితే అగాధ జలాలు అనే మాట కూడా ఉంటుంది. ఆ మూడు మనం ఆదికాండంలో దీని గురించి చెప్పుకున్నాం. నాకైతే బాగా జ్ఞాపకం ఉన్నది. మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉందో లేదో తెలియదు, కానీ ఆదికాండంలో ఆ డీప్, అగాధాన్ని హెబ్రీ భాషలో తెహోమ్ అన్నారు. మళ్ళీ అంధకారాన్ని, అంధకారాన్ని హోషేక్ అన్నారు. అది అంధకారం. ఆత్మని రువాహ్ అన్నారు. నేను ఈ మూడింటిని అధ్యయనంలో పదార్థంగా, స్థితిగా, చేతనత్వంగా ఆదికాండాన్ని మనం విశ్లేషణ చేసుకున్నప్పుడే చెప్పాను. అంటే అగాధ జలాలున్నవే, అవి పదార్థము ఉన్నది అయితే అది నిరాకారంగా, శూన్యంగా ఉన్నది. ఆ మాట ఆదికాండంలో ఉంటుంది. ఇక చీకటి అన్నదే అది కూడా ఉన్నది. అంధకారం ఉన్నది, అగాధ జలం ఉన్నది. అగాధ జలం పదార్థ సహితమైనది, అంధకారం స్థితికి సాదృశ్యమైనది, అంటే మ్యాటర్ అండ్ కండిషన్. అయితే రువాక్, ఆత్మ ఉన్నదే, అది గాలి, శ్వాస, సంచరిస్తూ ఉన్నది, వ్యాప్తి చెందుతూ ఉన్నది, చెలిస్తూ ఉన్నది. ఇది చేతనత్వం అన్నాను. అంటే పదార్థము, స్థితి, చేతనత్వము, ఈ మూడు కూడా విశ్వ ఆవిర్భావానికి పూర్వం, విశ్వ ఆవిర్భావానికి ముందు, పూర్వం అనే కంటే విశ్వ ఆవిర్భావానికి ముందు సహ అస్తిత్వంలో ఉన్నవి. సరే, యోహాను సువార్తకి వాటికి ఏం సంబంధం అని మనకు అనిపించవచ్చు, కానీ ఇక్కడ అత్యంత కీలకమైన విషయాన్ని మనం గమనించాలి. ఆత్మకు అక్కడ తేజోరూప ప్రకాశత ఆపాదించబడలేదు. ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. లోగోస్ అంటే వెలుగు సాక్షాత్కారం అనేది. కానీ ఆత్మకు మళ్ళీ 1, 2, 3 వచనాలు మనం చెప్పుకునే 1, 2, 3, 4 వచనాలు ఆ మహిమాన్వితమైన లోగోస్ లక్షణాలు. ఏది? అనాది అస్తిత్వం, సన్నిధి స్థితి, అవిభాజ్య ఐక్యత, రూప సాక్షాత్కారం, జీవ వెలుగుల ప్రత్యక్షత. ఈ ప్రధాన లక్షణాలని 4 వచనాల్లో చెప్పాడు. అయితే ఆదికాండంలోని ఆత్మ ఉన్నదే, రువాక్ అనే ఆత్మ ఉన్నదే, దానికి తేజోరూప ప్రకాశత ఆపాదించబడలేదు. ఎక్కడ అది లేదు. అది లేకపోగా అది ఈ అగాధ జలాల మీద, అంటే తెహోమ్, అలాగే అంధకారం మీద, హోషేక్, ఈ రువాక్ చెలిస్తూ ఉన్నది, వ్యాపించి ఉన్నది, సంచరిస్తూ ఉన్నది. ఇది మనకు కనపడేది. అంతేగాని తేజో ప్రకాశ ఆపాదన అక్కడ మనకి కనపడదు. కానీ
చైతన్య క్రియ కనపడిద్ది. సంచరిస్తున్నది, వ్యాపిస్తూ ఉన్నదనే చైతన్య క్రియ మాత్రం అక్కడ చక్కగా కనపడిద్ది. అప్పుడు తొలి వాక్కు ప్రకటితమైనది. యావే దబార్ అన్నామే, యావే దబార్, తొలి వాక్కు ప్రకటితమైనది. ప్రకటితమైన వాక్ ఏంటంటే వెలుగు కలుగు, వెలుగు కలుగు, వెలుగు కమ్మని పలుకగా అని తెలుగులోకి మనం తర్జుమా ఉంటుంది. అది వ్రాతలో అలాగే వ్రాయాలి కాబట్టి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని ఉంటుంది. అలా కాదు, వెలుగు కలుగు, అది ఆదేశం, అది శాసనం, అది ప్రకటన. సో యావే దబార్ దేవవాక్కు మొదటి ప్రకటనను వినిపించింది. అప్పుడు వెలుగు కలిగెను, అప్పుడు వెలుగు కలిగెను. ఇప్పుడు మనం ముందు వచనాలలో ప్రస్తావన చేసుకున్న వ్యాకరణ సూత్రాన్ని మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఏన్ ఎగెనెటో, ఏన్ ఎగెనెటో, ఆది యందు వాక్యం ఉండెను, 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 వాక్యం ఉండెను అంటే ఇక అది ఉన్నది. దాని పూర్వాపరాలను గురించి, దాని ప్రారంభ ముగింపులను గురించి లేదు. ఉన్నది అంతే, ఉన్నది నిత్యత్వం అంతే, ఆది అంతరహితమైన స్థితి అది. దాన్ని ఏన్ అన్నాం. మళ్ళీ మీకు గుర్తుండే ఉంటుంది, ఎగెనెటో, ఎగెనెటో, ఎగెనెటో అంటే కలిగినది, కలిగినది, మాట ద్వారా కలిగినది. ఇక్కడ ఆది కాండంలో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, ఏన్ ఎగెనెటో. గ్రీకు వ్యాకరణ సూత్రమైన యోహాను ప్రస్తావించిన ఏన్ ఎగెనెటో అనే ఆ దేవజ్ఞాన సూత్రాన్ని మనం ఆది కాండానికి ఆపాదించుకుంటే రువాక్ అది ఏన్ ఉన్నది, ఆత్మ ఉన్నది, ఆ స్థాయి సృష్టికి ముందే ఉన్న అస్తిత్వం, లేక విశ్వావిర్భావానికి ముందే ఉన్న అస్తిత్వం. అయితే రువాక్తో పాటు అగాధం, అంధకారం అవి కూడా సహ అస్తిత్వంలో ఉన్నాయి. చాలా కీలకమైన సున్నితమైన అంశం ఇది, సహ అస్తిత్వంలో ఉన్నాయి. సరే, వాటి దగ్గరికి తర్వాత వద్దాం. వెలుగు ఎగెనెటో, యావే దబార్ దేవవాక్కు ద్వారా ఉనికిలోనికి వచ్చిన తొలి సృష్టి, తొలి సృష్టి, తొలి సృష్టి. అందువల్ల వెలుగు ఆత్మ యొక్క తేజో ప్రకటనగా మనం చూడం, లేక తేజో ప్రత్యక్షతగా మనకు ఆదికాండం వెల్లడించదు. అది విశ్వావిర్భావంలోని, విశ్వ నిర్మాణ ప్రక్రియలోని తొలి సృష్టిగా మాత్రమే మనకు ఆదికాండం బోధిస్తుంది. అందువల్ల వెలుగు ఆత్మ యొక్క తేజో ప్రకటన కాదు, కానీ అది సృష్టి. ఎందుకంటే ఆత్మ ఉన్నది ఏన్, వెలుగు కలిగినది ఎగెనెటో. ఇప్పుడు మనకు మీమాంస వస్తుంది. మీమాంస నాకు కూడా వచ్చింది. ఈ మీమాంసలోనే వీటన్నింటినీ త్రవ్వి వెలికి తీసుకోవడం జరిగిందనమాట. కానీ చాలా జాగ్రత్తగా ఉండదు. ఆది కాండంలో ఉన్నది అని చెప్పుకున్నామే, ఇది రువాక్ గురించి. యోహాను తొలి వచనంలో కూడా లోగోస్ యొక్క అనాది దైవ స్థితి ఉన్నది, ఉన్నది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా సున్నితమైన అంశాన్ని, చాలా జాగ్రత్తగా సున్నితమైన అంశాన్ని మనం ప్రస్తావన చేసుకోవాలి. ఆదికాండము వెలుగును ఎగెనెటోగా చెబుతుంది. యోహాను సువార్త వెలుగు యొక్క అస్తిత్వాన్ని ఏన్గా మాట్లాడుతుంది, ఏన్ ఎగెనెటో. ఈ సూత్రం యోహాను సువార్తకు ఆదికాండానికి మధ్య ఒక పెద్ద మీమాంసని మన ముందుకు తీసుకొని వస్తుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం విశ్లేషణ చేసుకుంటే ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం, లేకపోతే ఆ మొదటి భాగం అంతా కూడా సృష్టికి పూర్వమున్న సన్నివేశ నిర్మాణము, సృష్టికి పూర్వమున్న సన్నివేశ నిర్మాణము. సృష్టికి ముందు, లేకపోతే సృష్టి క్రమం జరగటానికి, విశ్వ ఆవిర్భావానికి ముందున్న పరిస్థితి ఏమిటంటే అగాధం,
అంధకారం, ఆత్మ సహాస్తిత్వాన్ని కలిగి ఉన్నాయి. అయితే దీనికంటే ఇంకా ముందుకు వెళ్తాడు యోహాను. విశ్వ నిర్మాణానికి ముందు అస్తిత్వంలో ఉన్న లోగోస్, రువాక్, వీటన్నింటి ప్రాథమిక స్థితిని లేకపోతే ప్రారంభ స్థితిని, దాన్ని లేక దైవిక అనాది వ్యక్తిగత అస్తిత్వాన్ని గురించి మాట్లాడతాడు. అందుకని ఆది యందు వాక్యము ఉండెను. అసలు అన్నిటికంటే ముందు వాక్యం ఉంది. అంటే వాక్యం అనే మాటకి ఇంకో మాట కూడా చెప్పుకుందాం. మామూలుగా అంటే సైన్స్ని రిలీజియన్ని మనం కలిపి మాట్లాడుకోము. ఎందుకంటే ఈ రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు కొన్ని విషయాల్లో. కానీ చిత్రం ఏంటంటే సైన్స్ రిలీజియన్ గురించి మాట్లాడిద్ది, రిలీజియన్ సైన్స్ గురించి మాట్లాడిద్ది. ఇవి కూడా మళ్ళీ సహా అస్తిత్వాలేమా అని అనిపించింది. అలా అనిపిస్తుంది. సైన్స్లో కూడా ఇన్ఫర్మేషన్ అనే మాట ఉంటుంది. ఇన్ఫర్మేషన్, సమాచారం. మనం ఆదికాండాన్ని అధ్యయనం చేసుకున్నప్పుడు కూడా యెహోవా వాక్కు తొలి సమాచారంగా, యావే దబా ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సోర్స్ అని మనం చెప్పుకున్నాం. అందుకని అసలు అనాది అస్తిత్వాన్ని గురించి చెబుతూ ఇన్ఫర్మేషన్తో ప్రారంభిస్తాడు ఆదికాండం. యోహాను కూడా ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లోగోస్ ఇన్ఫర్మేషన్ అంతటికి, సమాచారం అనేది కేవలం నేను చెబుతున్నది ఒక సమాచారం అలా కాదు. అది నిర్మాణాత్మకమైనది, సృజనాత్మకమైనది, క్రియాశీలమైనది, కార్యాకారకమైనది. ఇదంతా కలిపితేనే సమాచారాన్ని. సో అస్తిత్వము, తొలి అస్తిత్వం లోగోస్ అని చెబుతూ మళ్ళీ అక్కడ ప్రోస్ అనే మాట వాడుకున్నాం. ఏది సన్నిధి స్థితి అని, ప్రోస్ అభిముఖం అని, సన్నిధి స్థితి అని మాట్లాడుకున్నాం కదా 2వ వచనంలో. అవి ఉన్నాయి. అంటే ఆదికాండం జస్ట్ సృష్టికి ముందున్న స్థితిని మాట్లాడితే, యోహాను ఇంకా ముందుకు వెళ్ళి అసలు అనాది అస్తిత్వ వ్యక్తిగత ప్రకటనని తన సువార్తలో చెబుతాడనమాట. మరైతే ఆదికాండంలో ఉన్న వెలుగేంటి, ఆదికాండంలో ఉన్న అంధకారం ఏంటి, ఆదికాండంలో ఉన్న అగాధ జలం ఏంటి, ఇది మళ్ళీ మన ముందు ఒక మీమాంసగా నిలబడి ఉంటాయి అన్నమాట. దానికంటే ముందు జస్ట్ ఒక మాట చెప్పుకుండా అది మనసు పొరల్లో అలా ఉంచుకోండి. నేను అంటే నా ప్రతిపాదన ఏంటంటే తొలి వెలుగును తేజస్సు అన్నాను. ఆదికాండం అధ్యయనంలో కూడా ఈ మాట చెప్పాను. తొలి వెలుగును తేజస్సు అన్నాను. తేజస్సు ఆదికాండంలో మాట ద్వారా కలిగిన తొలి వెలుగును తేజస్సుగా, అంటే ఇది ఒక శాస్త్రీయ పరిభాష, అత్యంత సరైన ప్రతిపాదన అని వ్యక్తిగతంగా నేను అంగీకరిస్తూ ఉన్నాను. ఒకసారి జస్ట్ ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం. నాకు ఆ ప్రకటన గ్రంథాన్ని చెప్పాలంటే భయం. కానీ యోహాను సువార్త చదువుతుంటే ఖచ్చితంగా యోహాను ప్రకటన గ్రంథం ఎలా ఒకదానితో ఒకటి ఎక్కడో ఒక చోట సమ్మిళితం అవుతుందో అది కనపడుతూనే ఉంటుంది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఇంకా ఏ వెలుతురు లేదు అని అంటే వెలుగు సోర్సులు ఏమి లేవు భౌతికంగా. అక్కడ వెలుగు ఉన్నదే, అది తేజస్సు. ఇంటర్ టెస్టామెంటల్ పీరియడ్లో యూదుల మార్మిక రచనలలో నీతిమంతులకు దేవుడు ఈ తేజస్సును చూచే భాగ్యాన్ని ఇస్తాడు, లేక ఈ తేజస్సును వారికి ప్రకాశింపచేస్తాడు అని యూదీయ మార్మిక సాహిత్యంలో ఉంటుంది. ఇప్పటికి కూడా యూదులు ఆ భావాన్ని నమ్ముతూ ఉంటారు. అందుకని నేను ఆదికాండంలోని తొలి వెలుగును, సృష్టిగా దేవవాక్కుతో కలిగిన వెలుగును తేజస్సు అని చెప్పి నేను అన్నాను. సరే, ఇప్పుడు మళ్ళీ పదార్థం, స్థితి, ఆ తర్వాత చేతనత్వం, వాటిలోని స్థితి దగ్గరికి వద్దాం. వెలుగుకు ముందే చీకటి ఉందా? ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి ఆదికాండం చెబుతుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నది, కానీ
చీకటి దాన్ని గ్రహింపకున్నది అని మళ్ళీ చీకటి ఉనికిని యూహాను కూడా ఇచ్చేస్తాడు. మరి దానికి సమాధానం ఎక్కడ వెతుక్కోవాలి అని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ యెషయా గ్రంథం ఒక మంచి సమాధానాన్ని మనకు అందిస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనంలో చీకటిని దేవుడే సృష్టించాడు. హీబ్రూలో చక్కగా ఉంటుంది. యోత్పేర్ ఓర్ ఊబొరే హకేష్ అషేక్ చీకటిని దేవుడే సృష్టించాడు. అక్కడ ఏమంటారు, తెలుగులో ఎలా ఉంటుందంటే, నేను వెలుగును నిర్మించేవాడిని, చీకటిని సృష్టించేవాడిని అని దేవుడు వ్యక్తపరుస్తాడు. యెషయా గ్రంథం 45:7 వచనం. మళ్ళీ దానికి అనుబంధంగానే శాంతిని కలుగు చేసేవాడను నేనే, విపత్తును సృష్టించేవాడను నేనే, యెహోవానైన నేనే వీటన్నిటినీ చేయువాడనై ఉన్నాను. ఇది యెషయా గ్రంథం 45వ అధ్యాయం ఉన్నది. ఇది ఈ ప్రిమోడియల్ డార్క్నెస్కి లేకపోతే ఆ అగాధ జలాల ఉనికికి సంబంధించి, అగాధ జలం డీప్ అంటే అది ఖచ్చితంగా విపత్తుకి సాదృశ్యంగా ఉంటుందన్నమాట. అక్కడ మనకు జవాబు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పర్షియన్ జొరాస్ట్రియనిజంలోనికి వెళ్దాం. ఎందుకంటే పర్షియన్ జొరాస్ట్రియన్ అనే మాట ఎందుకు పడుతున్నానంటే, ఇవి ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. మనం 6 ఏళ్లుగా అధ్యయనం జరుపుకుంటున్నాం కాబట్టి అధ్యయనంలో నిరంతరం ఫాలో అవుతున్న వాళ్ళకి నా భావజాలం, నా పదజాలం వంటబట్టి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే బిడ్డ మర్నాథ కుమార్ ఎప్పుడు లైవ్లో వచ్చినా ఆ పదాలన్నింటినీ మళ్ళీ కామెంట్స్లో అలాగే వేస్తూ ఉంటాడు చాలా జాగ్రత్తగా. బిడ్డకి ప్రత్యేకంగా అభినందనలు. ఒకసారి జొరాస్ట్రియనిజంలోకి వెళ్తాం. జొరాస్ట్రియనిజం ఎందుకంటున్నానంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 39వ అధ్యాయం వరకు కూడా ప్రోటో ఐజియా అంటాం మనం. అంటే బబులోను చెరకు ముందున్న పరిస్థితి. అక్కడ యెరూషలేము అద్భుతంగా రాజభోగాన్ని అనుభవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 40 దగ్గర నుంచి ఒకసారి దృశ్యం మారిపోద్ది. బబులోనులోకి మనం వచ్చేస్తాం. సో బబులోను చెరకాలం దగ్గరికి వచ్చేసరికి బబులోను చెరలో 70 ఏళ్ళు వాళ్ళు ఆ పర్షియన్ మత ప్రభావానికి లోనై పర్షియన్ మత ప్రభావాన్ని ప్రతిఘటించి లేక నిరోధించి అక్కడ మోనోథీజాన్ని, ఏకదైవారాధన కాదు, ఈ 2 పదాలు జాగ్రత్తగా గమనించాను మనం. ఏకదైవారాధన అంటే బహుదైవాల ఉనికిలో ఒక దైవాన్ని ఆరాధించటం అని అర్థం. ఏకేశ్వరోపాసన, ఇంకా దైవాన్ని ఈశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు అనే పదాన్ని మళ్ళీ తెలుగులో నుంచే మనం మాట్లాడుకుంటున్నాం. ఈశ్వరుడు ఒక్కడే. దానికి మళ్ళీ మనం వేరే భాష్యాలు చెప్పుకోవద్దు, పదమే అది. అందుకని ఏకేశ్వరోపాసన. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో నుంచి ఇంకా మనకి ఏకేశ్వరోపాసన వచ్చింది. అది కూడా ఎలా వచ్చింది? రిలేషనల్ మోనోథిజం అంటాం. యోహాను సువార్తలో మనం పదే దాన్ని వాడుతూ ఉంటాం. రిలేషనల్ మోనోథిజం అంటే సంబంధాత్మక ఏకేశ్వరోపాసన. అందుకని ఈ సంబంధాత్మక ఏకేశ్వరోపాసనలో నుంచే చీకటిని సృజించిన వాడను నేను, వెలుగును నిర్మించిన వాడను నేను, విపత్తును శాంతిని రెండింటినీ ఏకం చేసేవాడను నేను, నిర్మించేవాడను నేనని యెషయా గ్రంథం ఆ 45:7 వచనాన్ని మనం గ్రహించడానికి అక్కడ పర్షియన్ జొరాస్ట్రియన్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ద్వైతం అంటే ఒకదానితో ఒకటి నిత్య సంఘర్షణలో ఉండేదానిని ద్వైతము. మనకు పౌలు పత్రికల్లో ఈ నిత్య సంఘర్షణ ద్వైతం కనపడతా ఉంటుంది. ఇది ఆత్మ శరీరము, దేహ నియమము, ఆత్మ నియమము ఇలా మనం చెప్పుకుంటామే. అది కూడా దాన్ని కూడా మనం క్రైస్తవ ద్వైతము అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. మళ్ళీ ద్వైతాన్ని మనం వేరుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో జొరాస్ట్రియన్, ఆ పర్షియన్ జొరాస్ట్రియన్ ద్వైత సిద్ధాంతంలో అహ్రిమాన్ అనేది వెలుగుకు సమానమైన నిత్య ప్రత్యర్థి. అహ్రిమాన్ అంటే
ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద డార్క్నెస్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద డార్క్నెస్. వెలుగు చీకటి ఈ రెండింటి మధ్య శాశ్వత యుద్ధం నిత్యము జరుగుతూ ఉంటుంది. ఏ పక్షం గెలుస్తుందో వీ కాంట్ ప్రిడిక్ట్. ఒక్కసారి అంటే విస్తృతమైన సబ్జెక్ట్ కాబట్టి ఒకదానిలోనికి వెళ్ళక తప్పటం లేదు. ఒక్కసారి ఈజిప్షియన్ మిథాలజీలో కూడా వెళ్దాం. మిథాలజీ అనే కంటే ఈజిప్షియన్ రిలీజియస్ ఆస్పెక్ట్ అక్కడికే వెళ్దాం. రా సూర్యదేవుడు. సూర్యుడు ప్రతిరోజు ఉదయం బ్రతుకుతాడు, రాత్రి మరణిస్తాడు, మళ్ళీ ఉదయం బ్రతుకుతాడు, రాత్రి మరణిస్తాడు. అది వాళ్ళ ప్రిమిటివ్ రిలీజియస్ థాట్ సూర్యుని గురించి. పౌలు దెసలోనియ సంఘంలోనికి వచ్చినప్పుడు, మనం దశలోని పత్రిక చెప్పుకున్నప్పుడు, తొలి పత్రిక చెప్పుకున్నప్పుడు దీన్ని విశ్లేషణ చేసుకున్నాం. అక్కడ సూర్యదేవాలయం ఉంది. అక్కడ అనేక మంది ఐగుప్తు నేపథ్యానికి సంబంధించిన వ్యాపారులు, శ్రామికులు ఉన్నారు. అక్కడ వాళ్ళకి చెప్పాడు, మీ దేవుడు నిత్యము అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం అనేది ఆ సూత్రాన్ని చెప్పి ఒకేసారి జనించాడు, ఒకేసారి మరణించాడు, మరణాన్ని జయించాడు, మృత్యుంజయి తిరిగి లేచాడు, మళ్ళీ మహిమాన్వితుడిని తిరిగి రాగలుగుతున్నాడు అని అక్కడ ఆ సువార్తను ప్రకటిస్తాడు. అందుకని అక్కడే ఆ పునరుద్ధాన సువార్త ప్రతిధ్వనించడాన్ని మనం చూస్తాం. ఓకే, జొరాస్ట్రియన్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే అక్కడ ఏ పక్షం గెలుస్తుందో తెలియదు. అది చీకటికి వెలుగుకు అహ్రిమాన్ అంటే ఆ నిత్య ప్రత్యర్థిత్వం లేకపోతే శాశ్వత యుద్ధం అక్కడ ఉన్నది, కానీ ఏ పక్షం గెలుస్తుంది అనేది తెలియదు. అందుకని చీకటి ఇక ఏమాత్రము లేనటువంటి నిత్య తేజో స్థితిని ప్రకటన గ్రంథంలో యోహాను ప్రతిపాదిస్తాడు. అది సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఆ పాట దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను చెప్పిన ఆ మాట మనకి అర్థమైపోయింది. అక్కడి నుంచి మళ్ళీ మనం గ్రీకు గ్నాస్టిసిజంలోనికి వద్దాం, గ్రీకుల జ్ఞానవాదంలోనికి వద్దాం. వీళ్ళు ద్వైతాన్ని చాలా జాగ్రత్తగా చెబుతారు. జాగ్రత్తగా అంటే దెబ్బ తగలకుండా చెబుతారు. అది లోకమేమో పదార్థ సహితము, వెలుగేమో దేవ లక్షణము. ఈ రెండు కో-ఇటర్నల్ అంటాడు. అంటే రెండు కూడా నిత్య నిరంతరాలు. ఇది లోకము నిత్యము, వెలుగు నిత్యము. ఇక్కడ ఏంటి, లోకమేమో నిరంతర పతన పునరుద్ధాన ప్రక్రియకు లోనయ్యేది, వెలుగేమో నిరంతర అంతరాయరహిత అచంచల ప్రక్రియ అని చెప్పుకున్నాం. దానికి విరుద్ధంగా ఉంటుంది అన్నమాట గ్రీకుల గ్నాస్టిసిజం. అందుకని ముక్తి లేకపోతే ముక్తి అని అంటే మనం రక్షణ అనే పదాన్ని వాడలేవలే, అందుకని ముక్తి అనే మాట వాడుతాను. పదార్థం నుండి తప్పించుకోవటమే ముక్తి అంటాడు. పదార్థం యథార్థం, పదార్థం నుంచి తప్పించుకోవటం ముక్తి, తప్పించుకున్న పదార్థం అలాగే ఉంటుంది. యోహాను మళ్ళీ దానికి అద్భుతమైన వివరణ ప్రకటనలో ఇస్తాడు. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూస్తూ ఉన్నాను. పదార్థం మళ్ళీ రూపాంతరం, ఆ అద్భుతమైన వివరణ అక్కడ మనకి కనపడింది. సో యోహాను 1:5 ఇప్పుడు ఈ కోణంలో చూస్తే చీకటి వెలుగును జయించలేదు. ఎందుకంటే దాని పరిమితి ప్రతిఘటనతో కూడినప్పటికీ వైఫల్య పరిమితి అంది. సరే, మళ్ళీ ఒకసారి దేవుని మాట వెలుగు ఆదికాండం నుంచి యోహాను వరకు ఎలాగూ రూపాంతరం చెందుకుంటూ వచ్చిందో దాన్ని చెప్పుకుందాం. సృష్టి, దేవుడు పలికాడు, వెలుగు కలిగింది. పలికాడు, యావే దబార్ పలికాడు. ద ఇన్ఫర్మేషన్, ద వర్డ్, ద క్రియేటివ్ ఫోర్స్, ఇవన్నీ కూడా యావే దబార్ అనే మాటకి మనం ఉపయోగించుకోవచ్చు. వెలుగు కలిగింది.
దేవుడు, రువాక్, ఆత్మ, ఉన్నది, ఏన్, వెలుగు, మాట ద్వారా కలిగింది, ఎగినెటో. డాక్యుమెంట్లో పూర్తిగా ఇంగ్లీషు, తెలుగు, గ్రీకు, హీబ్రూ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కార్యసాధక శక్తిగా యావే దబార్ మనకు కనపడుతుంది. కార్యసాధక శక్తిగా యావే దబార్ కనపడింది. కానీ యోహాన్ దగ్గరకు వచ్చేసరికి వెలుగు శక్తి యొక్క తొలి ప్రత్యక్ష సాక్ష్యంగా కనపడింది. శక్తి యొక్క తొలి ప్రత్యక్ష సాక్ష్యం. శక్తి తనను తాను వెలుగుతో ప్రత్యక్షపరచుకున్నది. అది సృజించబడినది కాదు, అది ప్రత్యక్షత. సృష్టి తేజస్సు వేరు, ప్రత్యక్ష సాక్ష్యము వేరు. యోహానికి ఆదికాండానికి మధ్య ఉన్న ఆ వ్యత్యాసాన్ని మనం చూస్తాం. అందుకనే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతూ ఉన్నది. ప్రజెంట్ టెన్స్. వెలుగు ఉత్పత్తి చేసింది, కానీ మాటే జీవము, జీవమే వెలుగు, వెలుగు మానవులకు ప్రకటన. సో ఇక్కడికి ఆపేస్తున్నాను. ఇంకా ఉంది, చాలా ఉంది, కానీ ఇక్కడికి ఆపేస్తున్నాను. మిగిలిన భాగం రేపు, అంటే కొంచెమైనా సరే మిగిలిన భాగం రేపు. మళ్ళీ ఈలోగా ఏ ప్రత్యక్షత లేక ఏ భావదర్శనం వస్తుందో నాకైతే తెలియదు. మళ్ళీ ఒక ప్రత్యక్షత భావదర్శనం రిలేటింగ్ టు దిస్ పర్టిక్యులర్ వర్స్ కలిగితే దాన్ని కూడా మళ్ళీ మనం ఎటు అందుబాటులో చాట్ జీపీటీ, క్లాడ్, జెమినై ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిల్లో నుంచి సారాంశాన్ని తీసుకొని వద్దాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. బిడ్డలు కవితా నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే అమ్మ ప్రసన్నమ్మ, మళ్ళీ మిత్రులు ఇమాన్యుయల్ రెబ్బా గారు, బిడ్డ కిరణ్, మళ్ళీ వజ్రారావు, అలాగే లోకా కొడారి, ప్రియబిడ్డ మర్నాథ కుమార్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చక్కగా అద్భుతంగా నేను చెప్పిన మాటలన్నింటినీ అలా చాలా శ్రమకూర్చి చేస్తూ ఉంటాడు. మళ్ళీ మా వైస్ ప్రెసిడెంట్ బంకా జోసెఫ్, లూకా, జాన్సన్ కనపట్ల అందరికీ హృదయపూర్వకమైన విపర్తి రవికుమార్ అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపు మిగిలిన భాగాన్ని మళ్ళీ ఏదైనా భావదర్శనం వస్తే దాంతో కలిపి చెప్పుకుందాం.